తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన మొదటి రోజు లేదా మొదటి వారం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం పోకిరి కాదా. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. మొదటి వారం ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు మహేష్ బాబు అతడు వంటి క్లాస్ ఆఫ్ యాక్షన్ హిట్ తర్వాత నటించిన సినిమా ఇది. అప్పటి వరకు తెలుగు తెరపై చూడని ఒక రా అండ్ రస్టిక్ అంటే రౌడీజం, ముఠాల కొట్లాట్లు వాతావరణంలో పూరి జగన్నాథ్ ఈ సినిమాను చూపించారు. సినిమాలో హీరో మాట్లాడే బూతులతో కూడిన రఫ్ లాంగ్వేజ్, విపరీతమైన వైలెన్స్ చూసి మొదటి రోజు క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీస్ కాస్త షాక్ గురైన మాట వాస్తవమే. ఇదేం సినిమా, మహేష్ బాబు ఇలాంటి క్యారెక్టర్ చేశాడేంటి, సినిమా ఫ్లాప్ అనే టాక్ నడిచింది. అలా వారం రోజులు అదే టాక్ నడిచింది. మొదటి వారం నెగిటివ్ టాక్ నడిచిన సెకండ్ వీక్ నుంచి సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ థియేటర్ లో ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసింది. మాస్ ఆడియన్స్ ను మహేష్ బాబు మేనరిజం, ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను వంటి డైలాగ్స్ విపరీతంగా ఎక్కేశాయి. మణిశర్మ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాయి. దీంతో రిపీట్ ఆడియన్స్ పెరిగి ఫ్యామిలీలు కూడా క్యూ కట్టడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించి అప్పటి వరకు ఉన్న కొన్ని సినిమా రికార్డులు బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి, షియాజీ షిండే, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ సినిమా పరిశ్రమ 75 ఏళ్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 200కు పైగా థియేటర్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఒక థియేటర్లో ఏకంగా 500 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. కర్నూలులో ఈ సినిమాతోనే మహేష్ బాబు టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ వల్ల దీన్ని తమిళంలో విజయ్తో పోకిరిగా, హిందీలో సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ గా, కన్నడలో దర్శన్ తో పోర్కిగా రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.